రావణ యుద్ధం అయిపోయింది. కానీ మనసుల మధ్య యుద్ధం మాత్రం ఇంకా ముగియలేదు. లంక కాలిపోయింది, రాక్షస సామ్రాజ్యం కూలిపోయింది. కానీ ఒక స్త్రీ గుండె మాత్రం ఇప్పటికీ రావణాసుడి కోసం ఏడుస్తుంది. మండోదరి కన్నీళ్లలో రాముడిపై కోపం లేదు. తన భర్తను తాను కాపాడుకోలేకపోయిన ఒక భార్య యొక్క నిస్సహాయత ఉంది. ఆమె అడగని ప్రశ్న ఒక్కటే, ఇంత ధర్మం ఉన్నవాడు నా భర్తను ఎందుకు చంపాడు? ఆ ప్రశ్నకు శ్రీరామచంద్రుడు మాటల్లో సమాధానం చెప్పలేదు. శ్రీరామచంద్రుడు తన నడవడికతో సమాధానం చెప్పాడు. శ్రీరామచంద్రుడు నిశ్శబ్దంతో సమాధానం చెప్పాడు. అప్పుడే లోకం గ్రహించింది, శత్రువుని చంపడం విజయం కాదు, శత్రువు యొక్క భార్య కన్నీళ్లను గౌరవించడమే అసలైన మహాత్మ్యం. అందుకే శ్రీరామచంద్రుడు దేవుడు కాదు, దేవుడు కంటే ముందున్న మనిషి. ఆ శ్రీరాముడి పాదాల దగ్గర తన జీవితాన్ని పెట్టిన వారు ఎవరో తెలుసా? స్వామి హనుమంతుడు. ఆయన జీవితంలో సుఖం లేదు, స్వప్నం లేదు, స్వార్థం లేదు, ఉన్నది ఒక్కటే రామకార్యం. అంత శక్తి ఉన్న తన పేరు ముందుకు తెచ్చుకొని వారు స్వామి హనుమంతుడు. అంతటి విద్య ఉన్న తల వంచిన వారు స్వామి హనుమంతుడు. అందుకే శ్రీరామచంద్రుడు నిలబడితే స్వామి హనుమంతుడు నేలపై కూర్చున్నారు. అది బలహీనత కాదు మిత్రులారా, అది భక్తి శిఖరం. ఈ కాలంలో మనం అడుగుతున్నాం, బలం ఎప్పుడు వస్తుంది, విజయం ఎప్పుడు వస్తుంది, శత్రువు ఎప్పుడు పడిపోతాడు. కానీ రామాయణం అడుగుతుంది, నీ వ్యక్తిత్వం ఎప్పుడు పుడుతుంది, నీ వినయం ఎప్పుడు మేల్కొంటుంది. రామాయణం అంటే ఖడ్గాల యుద్ధం కాదు, అస్త్రాల విజయం అసలే కాదు. రామాయణం అంటే వ్యక్తిత్వం గెలిచిన చరిత్ర. రావణాసురుడిని చంపింది శ్రీరాముడి బాణం కాదు, శ్రీరాముడి ధర్మం. బలం ఉన్నవారు శత్రువుని ఓడిస్తారు, కానీ వ్యక్తిత్వం ఉన్నవాడు శత్రుత్వాన్నే ఓడిస్తాడు. అలాంటి వ్యక్తిత్వానికి పేరు శ్రీరాముడు, అలాంటి వినయానికి పేరు శ్రీ హనుమంతుడు. ఈ వీడియోలో యుద్ధం గెలిచిన దేవుడి కథ కాదు, మనసులు గెలిచిన నాయకుడి కథ చెప్పబోతున్నాను. రావణ యుద్ధం ముగిసింది, లంక నేల రక్తంతో తడిసింది. విజయం ఒకవైపు, వేదన మరొక వైపు. రావణాసురుడి మరణ వార్త విన్న క్షణంలో మండోదరి గుండె చీలిపోయింది. యక్షుల వంశానికి చెందిన రాజ మహిషి మండోదరి, 3 లోకాలను వణికించే వీరుడి భార్య మండోదరి. ఒక మానవుడి చేతిలో తన భర్త ఓడిపోయిన నిజం ఆమెకు జీర్ణించుకోలేనిది. విడిపోయిన కొప్పుతో, అసమర్పిత వస్త్రాలతో, కళ్ళల్లో కన్నీరు, గుండెలో ఉగ్రకోపంతో అసలు ఈ శ్రీరాముడు ఎవరు? మానవుడే కదా, అసుర సామ్రాట్ని ఎలా జయించాడు? ఆ ప్రశ్నతో మండోదరి రణక్షేత్రం వైపు పరుగు తీసింది. ఆమె మనసులో శ్రీరాముడిపై కోపం ఉంది, నిందించాలనే ఆవేశం కూడా ఉంది. కానీ శ్రీరాముడి వ్యక్తిత్వం ఏమిటో మండోదరికి అప్పటి వరకు తెలియదు. అదే సమయంలో రణభూమిలో యుద్ధం ముగిసి ఉభయ సైన్యాలు నిలిచిపోయాయి. శ్రీరామచంద్రుడు ఒక బండరాయిపై కూర్చొని ఉన్నారు. సూర్యకిరణాల వల్ల శ్రీరాముడి నీడ దూరంగా పడుతుంది. అంతలో దూరం నుంచి ఒక స్త్రీ నీడ పరిగెడుతూ వస్తుంది. ఆ నీడను చూసి శ్రీరాముడు గ్రహించాడు, తన వైపు వస్తున్న నీడ శ్రీమూర్తి నీడ అని. ఆ నీడ తన నీడను తాకబోతుందనగానే శ్రీరామచంద్రుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. లేచి పక్కకు తొలగిపోయాడు. శత్రువుని భార్య అయినా సరే, శోకంలో ఉన్న స్త్రీ అయినా సరే, తన నీడ కూడా పరాయి స్త్రీపై పడకూడదన్న సంస్కారం శ్రీరామచంద్రుడిది. ఆ దృశ్యాన్ని చూసిన మండోదరి తన గుండెల్లో ఉన్న కోపం కరిగిపోతూ ఉండటాన్ని గమనించింది. ఇతడేనా మానవుడు? ఇతడేనా శ్రీరామచంద్రుడు? ఇతడేనా నా భర్తను ఓడించిన వాడు? అప్పుడు ఆమెకు అర్థమైంది, రాముడి విజయం బాణంలో కాదు, వ్యక్తిత్వంలో ఉంది. యుద్ధం గెలవడం విజయం కాదు, మనసులు గెలవడమే నిజమైన విజయం. అందుకే శ్రీరామచంద్రుడు రాజు కాదు, నాయకుడు. అస్త్రం పట్టిన దేవుడు కాదు, ధర్మాన్ని ధరించిన మానవుడు శ్రీరామచంద్రుడు. ఈ సృష్టిలో బలం అంటే గర్వమని అనుకునే మనుషుల మధ్య బలం అంటే వినయమని నేర్పిన ఏకైక అవతారము ఆయనే స్వామి శ్రీ హనుమంతుడు. ఆయన పేరు వినగానే గుర్తుకు వచ్చేది శక్తి. పర్వతాలను ఎత్తిన బలం, సముద్రాలను దాటిన వేగం. కానీ నిజానికి హనుమంతుడు బలవంతుడు మాత్రమే కాదు, అసాధారణమైన పండితుడు, ధర్మమూర్తి, వినయ స్వరూపుడు. లోకంలో చాలామంది విద్య నేర్చుకుంటారు, కానీ గురువుని మించిన వినయంతో విద్యను నేర్చుకున్న వారు ఎవరు? సూర్యుడిని గురువుగా ఎంచుకున్న ధైర్యం ఎవరిది? అది స్వామి శ్రీ హనుమంతుడికే సాధ్యమైంది. హనుమంతుడు సూర్య భగవానుడి దగ్గర విద్యను నేర్చుకోవాలనుకున్నాడు. వెంటనే సూర్యనారాయణుడికి నమస్కరించి విద్యలు నేర్పమని వినయంగా అడిగాడు. అందుకైన నేను ఒక చోట కూర్చొని పాఠం చెప్పలేను బిడ్డ అని చెప్పాడు. ఎందుకంటే ఒక చోట కూర్చుంటే లోకానికి ఇబ్బంది. సూర్యదేవుడు ఉదయాన్నే బయలుదేరుతాడు, అదే వేగంతో వెళ్ళిపోతుంటాడు, బ్రహ్మాండాలన్నీ చుట్టి వస్తాడు. అతి వేగంతో వెళుతున్నవాడు చెబుతున్న మాటలు వినడం ఎంత కష్టమో తెలుసా? పైగా ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఉదయం బయలుదేరినప్పుడు దగ్గరగా వెళ్ళి వినవచ్చు, మధ్యాహ్నం సాయంకాలాలు అలా కుదరదు. మార్తాండుడై ఉంటాడు సూర్యనారాయణుడు. ఆ వేడిని భరించడం చాలా కష్టం. సాధారణంగా గురువు ఎదురుగా కూర్చొని ముఖం కనపడేటట్లు ఉండి పాఠం చెబుతుంటే ఆ మాటలను పట్టుకోవడం చాలా తేలిక. కానీ ఇక్కడ అలా కుదరదు. అలాగని గురువు గారి పక్కన పరిగెడుతూ నేర్చుకుందామా అంటే 2 చెవులతో స్పష్టంగా వినడం కుదరదు. గురువు గారికి పృష్ఠభాగం చూపకూడదనే నియమం వల్ల శిష్యుడు ముందుండడానికి కూడా వీల్లేదు. ఇక మార్గం ఏమిటి? గురువు గారి ఎదురుగా నిలబడి వెనుకకు పరిగెడుతూ అది సూర్య భగవానుడితో సమానంగా ఒక్క మాట విడిచిపెట్ట
వదిలిపెట్టకుండా 4 వేదాలు 9 వ్యాకరణాలు నేర్చుకున్నారు స్వామి హనుమ. అలా నేర్చుకోవాలంటే హనుమకు ఎంత భక్తి శ్రద్ధలున్నాయో ఆలోచించండి మీరే. లోకంలో ఎన్నో అవతారాలు ఉన్నాయి. స్వామి హనుమ అవతారం మాత్రమే అంత వైశిష్టం పొందడానికి కారణం అంత శ్రమ కూర్చి గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవడమే. స్వామి హనుమ జీవితం ఒక్కసారి గమనించండి. ఆయన పుట్టగానే సూర్యుడిని చూసి పండనుకొని ఆకాశానికి ఎగిరిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే ఎడమ దవడ విరిగి అక్కడ నుంచి కింద పడ్డాడు. ఆ తర్వాత దేవతలందరూ వచ్చారు, ఎన్నో శక్తులు ధారపోశారు. ఆ శక్తులు పొందిన వారు స్వామి హనుమ. తన జీవితంలో 1 గంట విశ్రాంతి తీసుకున్నట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? లోకంలో ఎవ్వరూ ఎప్పుడు చేయకూడని సాహసించని కార్యాలను ఆయన ఒక్కడే సంకల్పించాడు. 100 యోజనాల సముద్రాన్ని ఎవరు దాటగలరు? అటువంటిది దాటడమే కాకుండా తానొక్కడే రామభక్తుడిగా ఉండి చుట్టూ రాక్షసులున్న నిర్భయంగా రావణాసురుడితో మాట్లాడి అంతే వేగంతో తిరిగి వస్తాడు. అంతటి బలవంతుడు, అంతటి శక్తివంతుడు, అంతటి పండితుడు, అంతటి వ్యాకరణవేత్త స్వామి హనుమ తన గురించి చేసుకున్న ఒక్క పనిని మీరు చూపించగలరా? ఎక్కడ గ్రంథాలు వెతికినా ఒక్కటి కూడా కనిపించదు. కార్యదీక్షాపరుడు అలా ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో అక్కడక్కడ స్వామి హనుమ ఆనంద బాష్పములతో నిండిన కన్నీళ్లతో చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ భక్తులను దీవిస్తూ ఉంటారు. చక్కని ఆలోచనను సరైన వేళలో అందించగల బుద్ధిని, ఆ ఆలోచనలను అమలు చేయగల మనోబలాన్ని, అలా అమలు చేసిన సత్ఫలితాన్ని సాధించగల చక్కని కీర్తిని, అలాంటి కీర్తిని సాధించిన కారణంగా మరో మంచి పనిని కూడా సాధించగలమనే ధైర్యాన్ని, ఆ ధైర్యంగా పనిచేస్తున్నందువల్ల వచ్చే భయం లేని తనాన్ని, ఇవన్నీ హనుమంతుని యొక్క స్మరణ వల్ల లభించే వరాలు. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశభాసం రామదూతం నమామ్యహం. అంటే ఆంజనేయ స్వామి విష్ణు భక్తుడు, రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మచే వరాలు పొందిన త్రిమూర్తుల స్వరూపం. శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యం పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. హనుమకు మంగళవారం, శనివారం అంటే ఎంతో ప్రీతిపాత్రము. ఈ 2 రోజులు శ్రద్ధతో స్వామివారిని కొలిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజు హనుమంతుడిని భక్తితో పూజించే గృహంలో లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుంది. ఆ ఇంట్లో ధైర్యం ఉంటుంది. ఆ ఇంట్లో దారిద్ర్యం నిలవదు. బలం కావాలంటే వ్యాయామం సరిపోతుంది, కానీ ధైర్యం కావాలంటే హనుమ స్మరణ కావాలి. జీవితాన్ని రామ కార్యంలా మార్చుకున్న వాడే నిజమైన హనుమ భక్తుడవుతాడు. ఈ లోకం బలాన్ని చూసి భయపడుతుంది, కానీ భక్తిని చూసి తల వంచుతుందని గుర్తుపెట్టుకోండి. ఆ భక్తికి రూపమే, ఆ శక్తికి పేరే, ఆ వినయానికి చిరునామే స్వామి హనుమంతుడు. ఆంజనేయ స్వామి ఒక్క రూపంలో కాదు, భక్తుల అవసరానికి అనుగుణంగా 9 రూపాలుగా దర్శనమిచ్చిన మహావీరుడు. ప్రసన్నంగా కరుణ చూపే ప్రసన్నాంజనేయుడు, యుద్ధ భూమిలో అగ్ని ఉగ్రంగా నిలిచే వీరాంజనేయుడు, శత్రువుల గుండెల్లో భయం నింపే విశంతి భుజ ఆంజనేయుడు, సమస్త లోక రక్షణకై 5 ముఖాలతో అవతరించిన పంచముఖాంజనేయుడు, అష్టదశ భుజాలతో ధర్మానికి ఆయుధమైన అష్టదశ భుజాంజనేయుడు, బ్రహ్మచర్యానికి ప్రతీకగా నిలిచే సువర్చలాంజనేయుడు, చతుర్భుజాలతో శక్తి శాంతి సమన్వయమైన చతుర్భుజ ఆంజనేయుడు, 32 భుజాలతో అజయుడిగా నిలిచిన ద్వాత్రింశద్భుజ ఆంజనేయుడు, మరియు లోకం చూసే వానరాకారంలో చరిత్ర చూసే మహావీరుడు వానరాకార ఆంజనేయుడు. స్వామి హనుమకి తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు పెరుగుతుంది. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. పెరుగుతో అభిషేకం చేస్తే కీర్తి ఆరోగ్యం ప్రసాదం అవుతాయి. నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం తలుపు తడుతుంది. విభూతితో అభిషేకం చేస్తే పాపాలన్నీ భస్మం అవుతాయి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనం ప్రవాహంలా వస్తుంది. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు వృద్ధి చెందుతాయి. గరిక నీటితో అభిషేకం చేస్తే పోయిన ధనము, వాహనము, వస్తువులు తిరిగి వస్తాయి. నవరత్న జలంతో అభిషేకం చేస్తే ధనం, ధాన్యం, సంతానం, పశు సంపద కలుగుతాయి. సింధూరంతో అభిషేకం చేస్తే శని దోషం చెదిరిపోతుంది. తమలపాకుల దండ స్వామి హనుమకు ఎంతో ఇష్టమట. హనుమంతుడికి తమలపాకుల దండను సమర్పించిన భక్తులకు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లికి స్వామి హనుమంతుడు రాముల వారి సందేశాన్ని చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి తమలపాకుల దండ వేశారు. దగ్గరలో పువ్వులు కనిపించకపోవడంతో ఆంజనేయ స్వామికి సీతమ్మ తల్లి తమలపాకుల దండ వేసినట్లు చెబుతారు. అందుకే స్వామి హనుమంతుడికి తమలపాకుల దండ అంటే ఎంతో ఇష్టమని పురాణాలు కూడా చెబుతున్నాయి. హనుమను పూజిస్తే శని ప్రభావం దూరం అవుతుంది. రావణాసురుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతుడికి శనీశ్వరుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతుడిని పూజిస్తే వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన బాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. జై శ్రీరామ్, జై హనుమాన్. మీకు ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కమెంట్ చేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి.